హాయ్ ఫ్రెండ్స్! ఈ మంత్ అయితే మొహర్రం మంత్ అనమాట. దీన్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మీలో ఉగాది ఎలాగో మాకు ఈ మొహర్రం అలా. నేనైతే ఇక్కడ ప్లెయిన్ పలావే వండాను. పచ్చెన పప్పును, పెసరపప్పు వేసి వండుతారు పలావు. ఈ పండక్కి మేము నాన్ వెజ్ తినంది. ఇంకా అన్ని వాటికి నాన్ వెజ్ అనేది బానే తింటాము. సో, దీనికి కాంబినేషన్‌గా బంగాళదుంప, వంకాయ, పచ్చెనపప్పు కర్రీ చేశాను. అలాగే పుదీనా పచ్చడి కూడా చేశాను. గోంగూర కూడా చేసుకుంటారు. ఇక్కడ అదే ఫాతిహ అంటారు గదా! మీలో నైవేద్యం అని కూడా అంటారు. సో, దానికోసమని ఫస్ట్ పలావను, కర్రీ అయితే ఫస్టే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎవరు తినకముందే ఇలా తీసేసుకుంటాం కదా మనం. సో, ఇలా పలావు అలాగే ఒక ప్లేట్‌లోనే దాంట్లోనే కర్రీ తీసేసి ఇలా ఫాతిహ కోసమనైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే సాంబ్రాణి కడ్డీలు కూడా పెట్టేసుకుంటున్నాను. 5 అండ్ ఇవి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇది షర్బత్ అంటారు. బెల్లంతో చేస్తాను. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అలాగే నీళ్ళు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ చెప్పండి.